నియోజకవర్గం అవంతి శ్రీనివాసరావు గారి రోడ్ షో పోతిన మల్లెపాలెంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బోత్రు ఝాన్సీ భీమిలి నియోజకవర్గ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కలిసి రోడ్ షో నిర్వహించారు. గడప గడపకి వెళ్లి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సినవి చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి. గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు, కేవలం పెన్షన్లే కాదు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇచ్చిన పెన్షన్లు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఈరోజు అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపారు. ఈరోజు అక్క చెల్లెములకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయూత ఆసరా లాంటివి కూడా ఆపారు. ఇలాంటి నీచ రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం. నైతిక విలువలు పడిపోయి దిగజారిపోయి ఈరోజు ఓటమి భయంతోనే ఈరోజు అవన్నీ చేస్తూ రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం. ఎంతమందో పేదవారి కడుపు కొట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఎన్ని సూపర్ సిక్స్లు పెట్టుకున్నా, ఎన్ని విధాలుగా ఏ షణ్ముఖ వ్యూహాలు పెట్టుకున్నా, ఎంతమంది కూటమితో జతకట్టినా ప్రజల్లో ఉన్న జగనన్న సేవలు ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్న కార్యక్రమాలు ఈవేళ ప్రజా ప్రభుత్వంగా ఉంటున్న ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వారు నిలబడిన అభ్యర్థులు ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు మరి భీమిలి నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా మరి బొత్స ఝాన్సీ నాకు అవకాశం కల్పించి ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ ఆడపడుచుగా ప్రజలందరినీ కలుసుకొని చెప్పడం జరిగింది. వారి అవసరాలు వారి తాలూకు ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలు ఒక నెల రోజులు ఓపి పట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. అమ్మఒడితో వేరే విద్యా దీవెన అవ్వాలి, మళ్ళీ స్కూల్స్ బాగా రన్ అవ్వాలి, అన్నీ కూడా కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్న ప్రభుత్వం కావాలని చెప్పి వారు కూడా అడుగుతున్న దానికి ఓపిక పట్టమని చెప్పి వాటన్నిటి ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా ఉందని. ఇంకొకటి కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చారు. ఏదైతే ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి పబ్లిక్ సెక్టార్లో ఉంచాల్సింది సాక్షాత్తు